హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మోడ్. మీరు జస్ట్ జిమ్ స్టార్ట్ చేస్తున్నారా లేదా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు జిమ్లో బిగినర్స్ కామన్గా చేసే 3 మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను కూడా జిమ్ స్టార్ట్ చేసిన మొదట్లో ఇలాంటి మిస్టేక్స్ చాలానే చేశాను. ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలనే ఈ వీడియో చేస్తున్నాను గైస్. ఈ మిస్టేక్స్ మీ రిజల్ట్స్ని డిలే చేయడమే కాకుండా ఇంజురీస్కి కూడా దారి తీస్తాయి. వీటిని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకుందాం. ఇంకెందుకు గైస్ లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మిస్టేక్ నెంబర్ 1, వెయిట్స్ ఎంత ఎత్తామన్న దానికంటే కరెక్ట్ ఫామ్తో వెయిట్స్ లిఫ్ట్ చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్ గైస్. ఎక్కువ వెయిట్స్ వేయడం వల్ల రిజల్ట్స్ త్వరగా వస్తాయని అనుకుంటారు, కానీ ఫామ్ లేకుండా లిఫ్ట్ చేయడం వల్ల ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ గైస్. ఇలా ఇంజురీస్ అయ్యి చాలామంది బెడ్ పైన పడుకొని ఉన్నారు, జిమ్ ఇరుమాలు కూడా రాలేకపోతున్నారు. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి గైస్. డోంట్ గో టు ఈగో లిఫ్టింగ్ గైస్. ఎగ్జాంపుల్కి డెడ్ లిఫ్ట్ లాంటి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు చాలామంది బ్యాక్ స్ట్రైట్గా పెట్టకుండా చేసేయడం, లేదా వాళ్ళకి నచ్చినట్టు వచ్చి సడన్గా బాల్ లిఫ్ట్ చేసేసి నచ్చినట్టు ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు గైస్. ఇలా అయితే బ్యాక్ త్వరగా ఇంజూర్ అయిపోద్ది గైస్. ఏ ఎక్సర్సైజ్ తీసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ వెయిట్స్తో స్టార్ట్ చేయండి గైస్. సరైన ఫామ్ నేర్చుకోండి. మీరు చేస్తున్న ఫామ్ కరెక్టో కాదో తెలుసుకోవడానికి ఒక వీడియో తీసుకోండి, లేదా జిమ్లో ఉన్న ట్రైనర్ని అడగండి. ఓకే, ఫామ్ కరెక్ట్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు వెయిట్స్ పెంచండి గైస్. మిస్టేక్ నెంబర్ 2, వార్మప్ చేయకుండా వర్కౌట్ స్టార్ట్ చేయడం. టైం లేదనేసి బాడీని రెడీ చేయకుండా డైరెక్ట్గా వర్కౌట్ చేస్తారనుకోండి గైస్, అది డైరెక్ట్గా ఇంజురీస్కి దారితీస్తుంది. మీ బాడీ కూల్గా ఉన్నప్పుడు మజిల్స్ ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ గైస్. వార్మప్ వల్ల బ్లడ్ ఫ్లో బాగా జరిగి జాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీ బాడీ వర్కౌట్కి రెడీ అవుతుంది. ఆ టైంలో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. వార్మప్ చేయడం వల్ల మీ బాడీ వర్కౌట్ చేయడానికి రెడీ అవుతుంది గైస్. అందుకే రోజు వర్కౌట్ చేసే ముందు ఒక 5 to 10 minutes డైనమిక్ వార్మప్ చేయండి గైస్. బాడీ రెడీ అవుతుంది, అలాగే మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. జిమ్ చేసేటప్పుడు ఇంజురీస్ అవ్వకుండా ఉండాలంటే వర్కౌట్స్కి ముందు వార్మప్స్ని నెగ్లెక్ట్ చేయకండి గైస్. మిస్టేక్ నెంబర్ 3, జిమ్కి ప్లాన్ లేకుండా రావడం, లేదా రోజుకి చేసిన వర్కౌటే చేయడం. ఎగ్జాంపుల్కి బైసెప్ కర్ల్స్ డైలీ బైసెప్ కర్ల్స్ చేస్తుంటే మిగతా మజిల్స్ ఎలా పెరుగుతాయి గైస్. బాడీలో అన్ని పార్ట్స్ని ట్రైన్ చేయాలి. వీక్లో అట్లీస్ట్ 2 times అయినా ఆ పార్ట్స్ ట్రైన్ అయ్యేలా చూడాలి. అప్పుడే మీ బాడీకి ఒక సిమ్మెంటరీ లుక్ అనేది వస్తుంది గైస్. ఇలా ప్లాన్ లేకుండా ట్రైన్ అవ్వడం వల్ల మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది గైస్. ఒక మజిల్ పెద్దది, ఒక మజిల్ చిన్నది. ఎగ్జాంపుల్కి ఒక చెస్ట్ పెద్దది, ఒక చెస్ట్ చిన్నది, ఒక బైసెప్ పెద్దది, ఒక బైసెప్ చిన్నది. అలాగే ఇంబ్యాలెన్స్ వల్ల చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది గైస్. అందుకనేసి ఒక ప్లాన్, ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి, ఒక వర్కౌట్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దీనికి సొల్యూషన్ ఏంటంటే స్ట్రక్చర్ ప్లాన్ని ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్కి ఫుల్ బాడీ వర్కౌట్ వీక్ 3 times, లేదా పుష్ పుల్ లెగ్స్. ఎవ్రీ వీక్ మీరు ఏం చేస్తున్నారో అది ట్రాక్ చేయండి గైస్. ఏం వర్కౌట్స్ చేస్తున్నారు, ఏ వర్కౌట్లో ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నది ట్రాక్ చేయండి. ఇలా ట్రాక్ చేయడం వల్ల మీ స్ట్రెంగ్త్ మీకు తెలుస్తుంది, మీరు ఎంత ప్రోగ్రెస్ అయ్యారో కూడా మీకు తెలుస్తుంది. ఇవి 3 బిగినర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ గైస్. బిగినింగ్లోనే ఫామ్కి ప్రయారిటీ ఇవ్వండి, వార్మప్ మిస్ అవ్వకండి. వర్కౌట్ ప్లాన్, ఏదో ఒక వర్కౌట్ ప్లాన్ని ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయితే మీరు 90% జిమ్ బిగినర్స్ కంటే బెటర్గా ఉంటారు, బెటర్ రిజల్ట్స్ కూడా చూస్తారు గైస్. జిమ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈగో లిఫ్టింగ్లు అయ్యి చేసి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకండి గైస్. అంతే గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ జిమ్ ఫ్రీక్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎలాంటి మిస్టేక్స్ ఏదైనా చేశారా కామెంట్స్లో చెప్పండి. ఓకే, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.